అనగనగా ఒక ఊరిలో మల్లయ్య రాజమ్మ అనే దంపతులు ఉండేవారు. వీరికి అజయ్ అనే ఒక కొడుకు ఉండేవాడు. మల్లయ్య ఒక పేద రైతు. తనకున్న చిన్నపాటి భూమిలోనే వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడు. మల్లయ్య తన కుటుంబంతో ఉన్నదానిలో తృప్తిగా ఉంటూ ఆనందంగా జీవించేవాడు. మల్లయ్య కొడుకు అజయ్ మాత్రం చాలా అల్లరి పిల్లవాడు. అజయ్ అల్లరి పనులతో తల్లికి విసుగు వచ్చేది. అజయ్ చాలా తెలివైనవాడు. అయినప్పటికీ తన అల్లరి పనులతో తన భవిష్యత్తు ఎలా ఉంటుందో అని తల్లి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది. ఒకరోజు రాజమ్మ తన భర్త మల్లయ్యతో ఇలా అంటుంది. ఏమండి, నేను ప్రతిసారి చెప్తున్నాను, మీరు వింటున్నారో వినట్లేదో అర్థం కావడం లేదు అని అంటుంది. అప్పుడు మల్లయ్య, ఏంటి రాజమ్మ, ఏంటో చెప్పు అని అంటాడు. అప్పుడు రాజమ్మ మల్లయ్యతో ఇలా అంటుంది. మన బాబు అజయ్కి వయసు పెరుగుతుంది. వాడు చదివే తరగతులు పెరుగుతున్నాయి. మంచి చదువుల కోసం పెద్ద స్కూల్లో వేయాలి. ఈ చిన్న స్కూల్లో వాడి చదువు అంతంత మాత్రంగానే ఉంది. అందుకే ఈ సంవత్సరమైనా వాడి స్కూల్ మార్చండి. మీరేమంటారు అని అంటుంది. ఇప్పుడు మల్లయ్య, నువ్వు చెప్పేది కూడా నిజమే. ఈ చిన్న స్కూల్లో వాడి చదువు అంతంత మాత్రంగానే ఉంది. కానీ పెద్ద స్కూల్లో చేర్పించాలి అంటే డబ్బు చాలా ఖర్చు అవుతుంది. అంత పెద్ద మొత్తం ఎక్కడి నుండి తేవాలో అర్థం కాక ఇన్ని రోజులు నువ్వు చెప్తున్నా నేను నీ మాట వినలేదు. కానీ నువ్వేం దిగులు పడకు. ఈసారి దేవుడి దయ వల్ల పంట బాగా పండింది. దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది. పంట అమ్మగా వచ్చిన డబ్బుతో అజయ్ని పెద్ద స్కూల్కు పంపిద్దాం. సరేనా రాజమ్మ అని అంటాడు. అలా వాళ్ళిద్దరూ వాళ్ళ అబ్బాయి చదువు కోసం ఆలోచించి పొలంలో పండిన పంటను అమ్మి అజయ్ని చదివించాలని అనుకుంటారు. మల్లయ్య రాజమ్మ ఇద్దరు ఎప్పటిలాగే పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు రాత్రి ఉన్నట్టుండి భారీ వర్షం పడుతుంది. ఆ వర్షాన్ని చూసి భయపడి మల్లయ్య పొలం వద్దకు పరుగు తీస్తాడు. మల్లయ్య పొలం వద్దకు వెళ్లేసరికి పంట మొత్తం నీట మునిగిపోయి ఉంటుంది. మల్లయ్య మునిగిపోయిన పంటను చూసి బాధపడుతూ ఇలా అనుకుంటాడు. అయ్యో దేవుడా, ఇన్ని సంవత్సరాలు ఎంత కష్టపడినా ప్రతిఫలం రాలేదు. కనీసం ఈ సంవత్సరమైనా కష్టానికి తగిన ప్రతిఫలం రాబోతుంది అని సంతోషించే లోపు ఇలా చేసావేంటి దేవుడా? పంట బాగా పండింది, అజయ్ని మంచిగా చదివించుకోవచ్చు అని అనుకున్నాను. కానీ ఇంతలోనే ఇలా చేసావేంటి దేవుడా అని అంటూ బాధపడతాడు. ఇంటికి వెళ్ళి మల్లయ్య రాజమ్మకు జరిగిందంతా చెబుతాడు. ఇద్దరూ రాత్రంతా బాధపడుతూ అలాగే కూర్చుంటారు. మరుసటి రోజు మల్లయ్య రాజమ్మతో ఇలా అంటాడు. రాజమ్మ, బాధపడుతూ కూర్చుంటే ఏదీ రాదు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు రాజమ్మ మల్లయ్యతో బాధపడుతూ ఏంటా నిర్ణయం అని అడుగుతుంది. మల్లయ్య రాజమ్మతో ఇలా అంటాడు. మన ఊరి పెద్ద అయిన సర్పంచ్ దగ్గరికి వెళ్ళి ఏదైనా కూలి పని ఇవ్వమని అడుగుతా. రాత్రి పగలు కష్టపడి సంపాదించి ఎలాగైనా ఈ సంవత్సరం అజయ్ని స్కూల్ మార్చుదాం అని అంటాడు. రాజమ్మ సరే అని ఒప్పుకుంటుంది. వెంటనే మల్లయ్య ఆ ఊరి సర్పంచ్ను కలుస్తాడు. తనకు జరిగిందంతా చెప్పి ఏదైనా పని ఉంటే ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు సర్పంచ్ సరే అని పని ఇస్తాడు. మల్లయ్య రోజు సర్పంచ్ గారి పొలంలో కూలీ పనులకు వెళ్లి కష్టపడి పనిచేస్తూ రోజు డబ్బులను పోగు చేసేవారు. ఒకరోజు ఎప్పటిలాగే మల్లయ్య సర్పంచ్ గారి పొలంలో పని కోసం వెళతాడు. ఆ రోజు సాయంత్రం మల్లయ్య పొలంలో పనిచేస్తుండగా ఒక పెద్ద పాము మల్లయ్యను కరుస్తుంది. మల్లయ్య వెంటనే కింద పడి స్పృహ కోల్పోతాడు. రాజమ్మ భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో రాజమ్మ సర్పంచ్ ఇంటికి కంగారు పడుతూ వెళుతుంది. రాజమ్మ సర్పంచ్తో ఇలా అంటుంది. అయ్యా అయ్యా, పొద్దున్ననగా ఇంటి నుండి బయలుదేరి వెళ్ళిన మనిషి ఇంతవరకు ఇంటికి రాలేదు. పని కోసం మీ పొలం దగ్గరికి వెళ్తాను అని చెప్పాడు. ఆయన ఎక్కడున్నాడో మీకేమైనా తెలుసా అయ్యా అని అంటుంది. అప్పుడు సర్పంచ్ రాజమ్మతో ఇలా అంటాడు. నువ్వేం బాధపడకు రాజమ్మ, పొలంలో ఏదైనా పని మిగిలిపోయి ఉంటే చేస్తున్నాడేమో. ఇదిగో ఇప్పుడే వెళ్ళి చూద్దాం పద అని అంటాడు.
రాజమ్మ మరియు సర్పంచ్ ఇద్దరు మల్లయ్య కోసం పొలం దగ్గరికి వెళతారు. రాజమ్మ పొలం దగ్గరికి వెళ్ళేసరికి మల్లయ్య స్పృహ కోల్పోయి ఉంటాడు. ఒక్కసారిగా రాజమ్మ గుండె ఆగినంత పనైపోతుంది. రాజమ్మ ఏడుస్తూ మల్లయ్యను సర్పంచ్ సహాయంతో ఆసుపత్రికి తీసుకువెళ్తుంది. వైద్యుడు మల్లయ్యకి చికిత్స చేస్తాడు. వైద్యుడు మల్లయ్యకి పాము కరవడం వల్ల స్పృహ కోల్పోయాడు. విష ప్రభావంతో కోమాలోకి వెళ్ళాడు. తిరిగి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది అని చెబుతాడు. రాజమ్మ గుండె ఒక్కసారిగా గుబేలంటుంది. ఏమి చెయ్యాలో తెలియని అసహాయ స్థితికి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి రాజమ్మ ఆలోచిస్తూ అలా ఉండిపోతుంది. రాజమ్మ తన మనసులో ఇలా అనుకుంటుంది. ఏంటి దేవుడా మా ఈ పరిస్థితి? తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టుగా ఎందుకు మాకిన్ని కష్టాలు ఇస్తున్నావు అని బాధపడుతూ ఏడుస్తుంటుంది. అంతలో తనకి ఒక ఆలోచన వస్తుంది. రాజమ్మ తన మనసులో ఇలా అనుకుంటుంది. నేను బాధపడకూడదు. నేను బాధపడుతూ కూర్చుంటే ఆయనకి వైద్యం ఎవరు చేయిస్తారు? నా కొడుకుని ఎవరు చూస్తారు? ఎలాగైనా కష్టపడి డబ్బులు సంపాదించి ఆయనని మామూలుగా మార్చుకోవాలి. అలాగే అజయ్ని చదివించుకోవాలి అని నిర్ణయించుకుంటుంది. మరుసటి రోజు రాజమ్మ సర్పంచ్ ఇంటికి వెళుతుంది. రాజమ్మ సర్పంచ్తో ఇలా అంటుంది. అయ్యా, మీరు మీ పెద్ద మనసుతో అడిగిన వెంటనే ఆయనకి పని ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి ఇలా అయింది. ఇప్పుడు ఇల్లు గడవడమే ఇబ్బందిగా ఉంది. ఇంకా ఆయనకి వైద్యం కోసం డబ్బులు కావాలి. అందుకే మీరు మల్లయ్య స్థానంలో వేరే ఎవరిని పనికి తీసుకోకండి. ఆయన స్థానంలో నేనే పని చేస్తాను. నాకు పని ఇప్పించండి అని అంటుంది. అప్పుడు సర్పంచ్, చూడమ్మా, పొలం పనులు చాలా కష్టంగా ఉంటాయి. అన్ని పనులు నువ్వు చెయ్యలేవు. కావాలంటే నీకు నేను డబ్బు సహాయం చేస్తాను అని అంటాడు. అప్పుడు రాజమ్మ, అయ్యా, నన్ను క్షమించండి. నాకు మీ డబ్బు సహాయం వద్దు. ఆయనకి ఎప్పుడు బాగవుతుందో తెలీదు. ఈ పరిస్థితులలో నేను నా కష్టాన్ని మాత్రమే నమ్ముకుంటాను. మీరు ఏ పని ఇచ్చినా సరే నేను చేస్తాను అని అంటుంది. సర్పంచ్ రాజమ్మ నిజాయితీకి మెచ్చి ఇంటి పనులు వంట పనులు చూసుకోమని చెబుతాడు. అప్పుడు రాజమ్మ సరే అని అంటుంది. రాజమ్మ రోజు సర్పంచ్ ఇంటిలో వంట చేస్తూ ఇంటి పనులు చేస్తూ వచ్చిన డబ్బుతో భర్తకి వైద్యం చేయిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చేది. రాజమ్మ కొడుకు అజయ్ ఇదంతా చూస్తూ ఆలోచనలో పడిపోతాడు. అజయ్ ఆలోచిస్తూ ఇలా అనుకుంటాడు. నాన్న నన్ను చదివించడం కోసం పనికి వెళ్ళి ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాడు. నేను ఎలాగైనా కష్టపడి చదువుకోవాలి. అమ్మకి తోడుగా నిలబడాలి. ఇంటి పనుల్లో అమ్మకి సహాయంగా ఉండాలి అని అనుకుంటాడు. ఆ రోజు నుండి అజయ్ బుద్ధిగా చదువుకునేవాడు. ఉదయాన్నే లేచి ఇంటి పనులలో తన తల్లికి సహాయం చేసేవాడు. అజయ్ వాళ్ళ నాన్నకి సేవలు చేసేవాడు. అజయ్లో వచ్చిన మార్పును చూసి రాజమ్మ చాలా సంతోషపడింది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. అజయ్ పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించుకుంటాడు. నెమ్మదిగా మల్లయ్య మామూలు స్థితికి వస్తాడు. మల్లయ్య ఆరోగ్యం కుదుట పడుతుంది. ఈ విషయం తెలిసి సర్పంచ్ మల్లయ్య ఇంటికి మల్లయ్యను పరామర్శించడానికి వస్తాడు. సర్పంచ్ మల్లయ్యతో ఇలా అంటాడు. మల్లయ్య, దేవుడి దయ వల్ల నీ ఆరోగ్యం కుదుట పడింది. అంతే చాలు. నిన్ను ఆ పరిస్థితిలో చూసి రాజమ్మ చాలా బాధపడింది అని అంటూ జరిగిందంతా సర్పంచ్ మల్లయ్యకి చెబుతాడు. అప్పుడు మల్లయ్య బాధపడుతూ, ఏ జన్మలో ఏదో అదృష్టం చేసుకొని ఉంటాను. ఇలాంటి భార్యను పొందాను అని అంటాడు. అప్పుడు సర్పంచ్ మల్లయ్యతో, మల్లయ్య, నువ్వు నీ కుటుంబాన్ని సంతోషంగా గొప్పగా చూసుకోవాలని తాపత్రయపడ్డావు. అలాగే నీ భార్య కూడా నువ్వు ఎలాగైనా మామూలు స్థితికి రావాలని కష్టపడి వైద్యం చేయించింది. ఏ కుటుంబంలో అయితే కష్టం వచ్చినప్పుడు ఒకరికొకరు అండదండగా ఉంటారో ఆ కుటుంబంలో చివరికి ఆనందమే మిగులుతుంది. అచ్చం మీలాగే. అంతేకాదు, మీ అబ్బాయి అజయ్కి కూడా ఈ కష్టమే కనువిప్పు కలుగజేసింది అని అంటాడు. మల్లయ్య, రాజమ్మ ఇంకా అజయ్ ముగ్గురు ఎప్పటిలాగే సంతోషంగా జీవిస్తారు. కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు ఒకరినొకరు నిందించుకోకుండా ఒకరికొకరు అండదండగా నిలబడడం వల్ల కష్టాన్ని తీర్చుకొని ఆనందాన్ని పొందవచ్చు అనేది ఈ కథ యొక్క నీతి. Subscribe for more stories. Please like and share.